వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఏంటి అదో రకంగా ఉన్నావు? ఆనంది గొడవ అయిపోయింది. మహేష్ సార్ నీ కంపెనీలో ప్రమోషన్ కూడా ఇచ్చారు. ఇంకా దేని గురించి నీ ఆలోచన? ఏం లేదురా, పొద్దున్నే అమ్మ తిట్టింది. అది మనసుకు చాలా కష్టంగా ఉందిరా. ఆ? ఏంటి మీ అమ్మ నిన్ను తిట్టిందా? మీ అమ్మకి నువ్వు లిటిల్ ప్రిన్సిప్ కదరా, ఆవిడ నీ మీద ఏ గొడవ వాళ్ళేదా? అంతగా నువ్వేం తప్పు చేసావురా? కావాలని చేసింది కాదురా, ఏదో తెలియక చేసిన తప్పుకే అంతలా తిట్టింది. అదే అంతలా తిట్టేలా నువ్వేం తప్పు చేసావని అడుగుతున్నాను. నాన్న తిదొస్తుంది కదా, అవును మా ఫ్యామిలీ మొత్తం కలిసి దిగిన ఆఖరి ఫోటో ఒకటి ఉంది. అవునవును, నేను కూడా చూశానురా. చాలా పాత ఫోటో కదా అది. అదే ఆ ఫోటోని చూసినప్పుడల్లా మా నాన్న మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడన్న ఫీలింగ్ మాకు కలిగేదే కాదు. నేను తెలియక చేసిన ఒక తప్పు వల్ల ఆ ఫోటో పోయిందిరా. అందుకే అమ్మ నన్ను తిడుతూనే ఉంది, నాతో మాట్లాడడం లేదురా. అవునా? సరే, జరిగిందేదో జరిగిపోయింది. దాని గురించి బాధపడితే ఏంట్రా ప్రయోజనం? నువ్వు రా చెప్తాను. రే పద. ఆగరా, రేపు అందరినీ భోజనానికి పిలవమని అమ్మ చెప్పింది. ఇప్పుడు ఆ పని కూడా చేయకపోతే అమ్మ ఇంకా తిడుతుంది. అవునవును, అది కూడా నిజమే. సరే పద, వెళ్ళి అందరికి చెప్దాం. పద. హలో లేడీస్, అందరూ ఒక్కసారి మీ చెవులు ఇలా పడేసేయండి. అశ్విన్ చెప్పేది జాగ్రత్తగా వినండి. అరే అశ్విన్, చెప్పరా. రేపు మా నాన్నగారి తిది. అమ్మ మిమ్మల్ని అందరినీ భోజనానికి పిలవమని మరీ మరీ చెప్పింది. మీరందరూ తప్పకుండా రేపు ఉదయం 10 మా ఇంట్లో ఉండాలి. ఖచ్చితంగా వస్తాం అశ్విన్, ఖచ్చితంగా వస్తాం అశ్విన్. సౌందర్య, మర్చిపోయానని చెప్తే మాత్రం నెత్తి మీద మొట్టికాయలు పడతాయి. నీకంత ఛాన్స్ ఇస్తానా? వస్తా. అసలే నేను భోజన ప్రియురాలిని, తప్పకుండా వస్తా.